హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హ్మ్. హలో సార్. హాయ్. సార్, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్‌కి రాజ్యసభలో సీట్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం చాలా కాలం నుంచి నాగబాబుకి ఒక విధంగా అన్యాయం చేస్తున్నాడు లెక్క. హ్మ్. ముందు అనకాపల్లిలో నిలబడాలి, అనకాపల్లి ఇల్లు తీసుకుని, తర్వాత అక్కడ వద్దు అన్నప్పుడు ఇంక పవన్ కళ్యాణ్‌కి ఇబ్బంది కలిగేది ఏది చేయకుండా పాపం వాళ్ళ బ్రదర్‌కు అంటపెట్టుకుని ఉండేది. చిరంజీవి గారు అలాగా పాలిటిక్స్‌లో రానన్నాడు కాబట్టి హ్మ్. నాగబాబు డెఫినెట్‌గా హి డిజర్వ్స్ టు బి గివెన్. ఓకే. ఎవరెవరో పనికిమాలోళ్ళకి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ ఈ కూటమిని అందరిని కలిపి ఇంత విజయం సాధించిన తర్వాత నాగబాబు మటుకు డెఫినెట్గా ఇవ్వాలి. తిరుపతి హ్మ్. తిరుమల తిరుమల తిరుపతి అన్నారు కానీ అతనికి దేవుడు అంటే నమ్మకం లేదనుకుంటా. ఓకే. అది నాయుడు గారికి ఇవ్వటమే కరెక్ట్. హ్మ్. మనం ఏదో మార్కులు వేస్తున్నామని కాదు, బట్ జనరల్గా భక్తి లేని వాళ్ళకి ఇవ్వటం వేస్ట్ కదా. హ్మ్. ఆ విధంగా క్రిస్టియన్స్కి, అన్య మతస్థులకి అలాగ ఇచ్చాడు. జగన్ ఇటువంటి అన్యాయాలు అన్నీ చేశాడు. సో అంతకుముందు కరుణాకర్ నాయుడు నాకు కూడా బాగా తెలుసు. ఇలా చెప్పకపోతే అవద్దంటే ఇదేంటి ఇలాగ వాడాడు నా గురించి అనుకుంటాడని నా నా భయం నాది. హ్మ్. అదేందా, బట్ అయినా కూడా తప్పు చేయకూడదు కదా. తప్పు చేస్తే నేను ఏ పార్టీ వాళ్ళ గురించి మాడతాను. సో అది క్రిస్టియన్స్కి అలాగ ఇచ్చేసి జాబ్లు ఇచ్చి ఇప్పుడు చాలా మంచి డెసిషన్ అంటే ఈయన నియమరతస్తులకి ఎవరికి కూడా జాబ్ ఇవ్వను అంటాం. ఇప్పుడు హ్మ్. ఆయన నేను ఇప్పుడు ఫ్లైట్లో వస్తున్నా, ఆయన నా ఫ్లైట్లో వచ్చాడు. ఓకే. నాయుడు గారు హ్మ్. రాజమండ్రి నుంచి. సో పవన్ కళ్యాణ్ అక్కడికెళ్ళి మొత్తం అందరిని లీడర్ కలిపి వాళ్ళకి ఒక పార్టీ కూడా ఇచ్చినట్టున్నాడు అక్కడ. హ్మ్. అందరికి విందు కింద ఇచ్చి మాట్లాడి చక్రం తిప్పడం అనే మాట కంటే యాక్చువల్‌గా అతను బ్రదర్‌కి ఈ డిజర్వ్స్ కాబట్టి హ్మ్. ప్రైమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా అందరికి ఒక మాట చెప్తే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ సీటే వాళ్ళకి ఇవ్వచ్చు యాక్చువల్‌గా ఒక సీట్ వస్తే వాళ్ళకి ఓకే. రాజ్యసభలో. కానీ ఇప్పుడు వేరే వికెట్ అయినాయి కాబట్టి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళి. దాని కింద ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాగబాబు మటుకు డెఫినెట్గా డిజర్వ్స్. ఎందుకంటే జనసేన తరపున హృదయపూర్వకంగా ఢిల్లీలో ఏం జరుగుతుందో స్పష్టంగా హ్మ్. తెలియపరిచే ఒక లీడర్ కావాలి కాబట్టి అది ఆయన బ్రదర్ అవ్వటమే కరెక్ట్ ఓకే. అని పవన్ కళ్యాణ్ అతనికి డెఫినెట్గా ఇస్తాడు. అతనికి ఇవ్వకుండా ఎందుకుంటారు? బికాజ్ ఎవరెవరికో ఇచ్చేస్తుంటే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఎవరు వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇచ్చారు, హ్మ్. మోడీ చెప్పాడని చెప్పేసి. అటువంటిది డెఫినెట్గా నాగబాబు డిజర్వ్స్ టు బి గివెన్ రాజ్యసభ సీట్ ఫర్ ద సేక్ ఆఫ్ జనసేన పార్టీ అండ్ కూటమి ఆల్సో. అతను అక్కడ ఓకే. ఉండటం వల్ల కూడా కొన్ని కొన్ని అలవాటు అవుతాయి యాక్చువల్గా. హ్మ్. అక్కడ ఉన్న ప్రెస్, మీడియా అండ్ ఆల్సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అనేది ఇప్పుడు రైట్ టైం ఆల్సో నాగబాబు. హ్మ్. యాక్చువల్గా ఈ పార్టీని బలోపేతం చేయాలంటే అక్కడి నుంచి అతనికి డెఫినెట్గా కౌంటర్ పాయింట్ ఉండాలి. ఓకే. ఎవరు మన జనసేన పార్టీకి ప్లస్ పవన్ కళ్యాణ్కి ఉండాలి. ఇంతకాలం శ్రమించి ఇన్ని చేసి గవర్నమెంట్‌ని పట్టుకొచ్చి అందరిని కలిపి జగన్ ఓడించి ఈయన చేసిన పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ హి విల్ మేక్ హిస్ బ్రదర్ టు గెట్ ఎ రాజ్యసభ సీట్. ఇది 100%. ఓకే. ఇంక అందులో డౌట్ ఏమి లేదు యాక్చువల్‌గాను. కాకపోతే వాళ్ళకొచ్చే రైట్‌ఫుల్ సీట్ ఇస్తున్నారా? వేరే వాళ్ళది వికెట్ ఎందుకు ఇస్తున్నారా అన్నది ఇప్పుడు హ్మ్. అది తెలియాల్సి ఉంది అది యాక్చువల్‌గాను. ఇప్పుడు అదర్‌వైస్ అక్కడ ఉండటం వల్ల ఎంత ఉపయోగం అంటే ఈ డజంట్ నీడ్ టు గో ఆల్వేస్. హుహు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఈయన ఒకేసారి వెళ్ళిపోరు కదా, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్. సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు డెఫినెట్గా ఒకళ్ళు ఉండాలి. సంబడి ఆన్ పార్టీ బిహాఫ్, సంబడి షుడ్ బి దేర్ ఇన్ ఢిల్లీ. హ్మ్. ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటుంది. వీళ్ళ మనుషులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, మీడియా ఉంటుంది, వీళ్ళ మీడియా ఉంటుంది, హ్మ్. చెప్తారు. కానీ సొంత మనిషి కూడా ఉండటం వలన అక్కడి నుంచి ఇమీడియట్గా ఢిల్లీ నుంచి స్టేట్మెంట్లు ఇవ్వాల్సినప్పుడు ఆయన ద్వారా ఇప్పించవచ్చు. హ్మ్. అదే బికాజ్ కూటమి ముగ్గురు ఒకటే కదా, జనసేన, టీడీపీ అండ్ బీజేపీ. ప్రస్తుతానికి ఓకే, పవన్ కళ్యాణ్ కలిపాడు కాబట్టి దాన్నే కూటమి అని చెప్పేసి జగన్ ఓడించారు. అది అంతా ఫలించింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తరఫున కూడా అతను ఉండొచ్చు. హ్మ్. టీడీపీ ఎలాగ ఉంటారు, మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. బట్ జనసేన తరపున నాగబాబు ఉండడం అనేది 100% డ్యామ్ కరెక్ట్. ఓకే. ఎవరైనా అంటారు. హ్మ్. ఇంకా అతనికి టీటీడీ అన్నారు కానీ అది అతనికి ఇష్టం ఉండదు. బికాజ్ అతనికి ఏదో కొంచెం నమ్మకం, వాళ్ళకి వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి హ్మ్. దేవుడి మీద నమ్మకం లేదనుకోండి. సో ఇది కరెక్ట్ యాక్చువల్గా. సో వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ ట్రయింగ్ ఈస్ 100% కరెక్ట్. సో వి విష్ బోత్ ద బ్రదర్స్. అదే ఫర్ ద సేక్ ఆఫ్ పార్టీ. ఫర్ ద సేక్ ఆఫ్ హ్మ్. పార్టీ అంటే ఇక్కడ కూటమే. ఈ మూడు కలిసిపోయినాయి కదా. హ్మ్. నేను ఇంత స్టడీ చేయడానికి ఎవరో పార్టీలో ఏదో తర్వాత చెప్తాను అది.
ఒక పార్టీలో జాయిన్ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ న్యూస్ ఓకే. త్వరలో. అంటే పార్లమెంట్ సెషన్స్ అయిన మ్మ్. తర్వాత అనమాట. సో అది అది అవుతుంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఓకే. పవన్ కళ్యాణ్ పవనిజం ఈస్ గోయింగ్ స్ట్రాంగ్. మ్మ్. ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ కోస్తా ఆంధ్రాలో చాలా బాగుంది. ఆ, ఇంకా పొజిషన్లో ఇంకా అపోజిషన్ ఏముంది, వాళ్ళకి అపోజిషన్ వీక్ అయిపోయింది. మ్మ్. అసలు జగన్ ఏమన్నారంటే నువ్వు అతను కెలకడం వల్ల నువ్వు ఓడిపోయావు అంటున్నారు ఓకే. ఈస్ట్ వెస్ట్ లో. మ్మ్. అతను బాణాన్ని అతను వదిలేసి ఉంటే ఇంత అప్లై వచ్చి ఉండదు అతనికి. మ్మ్. అతను చేయడం వల్ల మొత్తం పార్టీ కుదురులో పోయింది కదా ఓకే. వైఎస్ఆర్. మ్మ్. అది మటుకు బాగా వచ్చేసింది.